హస్తం కుడితే నా పదాలు పెట్టకపోని ఆడుంది అమ్మ డబ్బు ఎక్కడి నుండి తెచ్చిస్తాడు. తిడుతుంటారు బస్సుల పుణ్యానికి ఎక్కి తిరిగే బస్సులలో తిడతారు. నేను ఒకటే మాట అన్నా, ఎవటన్నా తిట్టండి. పాలమూరు ముద్దుబిడ్డ మాట్లాడుతున్నాడు, ఇని సంతోషియాలి. మీరు ఎవరు కానీ ఏం మాట్లాడినా కూడా బస్సుల నుండి కిందికి దొబ్బి నూకేస్తా. నేను వినకూడదు. రేవంత్ రెడ్డిని ఎవరు తిట్టినా నేను ఇని భరించలేని శక్తి నాకు. తప్పు. రేవంత్ రెడ్డి ఎంత గొప్పవాడో ఎంత మంచోడో మాకు తెలుసు, అందరికి తెలియదు, ఇప్పటి పిల్లలకు తెలియదు. అలాంటి మన కొరకు మన బాధల కొరకు కష్టపడి బీద వర్గం నుండి వచ్చి ముఖ్యమంత్రి అయితే తిట్టకూడదు కదమ్మా. పుణ్యానికి ఎవరు ఇచ్చిండ్రు బస్సు? గవర్నమెంట్ లాస్ అవుతుంది, ఎవరు లాస్ అవుతలేరు. ఎక్కడ బాధపడుతున్నాడో, ఎక్కడ నాకు పింఛన్ నీకు పైసలు వచ్చినట్టు నాకు రాకున్నా బాధలేదు, నాకు పింఛన్ వేయకుండా బాధలేదు. ఆయన ఉండాలి మంచిగా. నేను ఆయన మంచిగా ముఖ్యమంత్రి అయినందుకు దేవుని మొక్కుకున్నా. పెద్దమ్మ తల్లికి తడి బట్టలతో బోనం వెళ్తా, నీకు కోడి వట్టి చేస్తాను. రాజేశ్వరమ్మకు అన్న భోజనాలు పెడతా. మా ఊర్లే మా దేవునికి ఏటను బట్టి కందూరు చేస్తా. ఆంజనేయునికి 3/4 గంట తెచ్చి కడతా. నేను చిన్నప్పుడు పూజ చేసిన దేవుడు. నా నాయననే ముఖ్యమంత్రిగా నేను చూడాలి. నాకు 77 ఏళ్ళ వయసు ఇప్పుడు. కానీ నేను ఇదే మొక్కినా నా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినమ్మా, సంతోషం.